హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దయచేసి వీడియో లైక్ చేయండి. సో మీరు ఇప్పుడు చూస్తున్న గేదెలు వచ్చేసి మనకు కరీంనగర్ లోడ్ అవుతున్నాయి. అంటే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది, కరీంనగర్లో ఒక రైతుకి 190 గేదెలు, మొత్తం 190 బఫెల్లోస్ ఉన్నాయి, 190 గేదెలు ఉన్నాయి. సో మన దగ్గర 3-4 ఇయర్స్ నుంచి గేదెలు తీసుకెళ్తుండు. సో వాళ్ళకి లోడ్ అవుతున్న బండి అండి ఇది. హర్యానాకి వెళ్ళింది. ఇది కాకుండా మన దగ్గరికి రాజమండ్రికి వెళ్ళి వచ్చినారు, అట్లనే హైదరాబాద్కి వెళ్ళి వచ్చినారు. మొత్తం ఒక 4 లోడ్లు ఇంకా ఈ నెలలో వెళ్ళేటివి ఉన్నాయి. సో గేదెల రేట్లు వచ్చేసి మనకి 1,20,000, 1,30,000, 1,40,000 మినిమం ఆ రేంజ్ అండి. ఇప్పుడు అంటే ఈ రేంజ్లోనే గేదె కొనాల్సి ఉంటుంది ఎండాకాలం మొత్తము. మీకు ఇయే రేట్లు మ్యాక్సిమము జూన్ జూలై వరకు కూడా జూన్ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో జూలైకి వెళ్ళి కొద్దిగా మళ్ళీ డౌన్ కావచ్చు. సో మనం జనవరి వరకు అయితే 1,00,000, 1,10,000, 1,20,000 లోపే కొన్నాం. కానీ ఫిబ్రవరి నుంచి ఖచ్చితంగా ఇంకా పైకి వెళ్ళాల్సి వస్తుంది. మనకి పూటకి 6-7 లీటర్లు ఖచ్చితంగా ఇస్తాయి గేదెలన్నీ. సో ఒక బండిలో వచ్చేసి మనకి 10-11 గేదెలు వెళ్తాయండి. మనకి మొత్తము గేదెల సైజుని బట్టి 10-11 గేదెలు మనకు ఒక బండిలో వెళ్తాయి. ఒక బండి హర్యానా నుంచి లోడ్ అయ్యి వెళ్ళినప్పుడు దానికి సరిపడే గడ్డి, దానా, మందులు, మెడిసిన్ ఇవన్నీ ప్రతి ఒక్కటి పంపిస్తాం. సో మీరు చూస్తున్న రైతులు వచ్చేసి మన రాజమండ్రికి వెళ్ళి వచ్చారండి. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నారు. ప్లస్ కరీంనగర్కి వెళ్ళి మళ్ళీ ఒక రైతు వస్తూ ఉన్నాడు. హైదరాబాద్కి వెళ్ళి కూడా మనకి రైతు వస్తూ ఉన్నాడు. అట్లే నల్గొండకి వెళ్ళి కూడా వస్తూ ఉన్నారు. సో మొత్తం అన్నయ్య వాళ్ళు ఒక లోడ్ తీసుకుంటూ ఉన్నారు. సో మనకి ఫిబ్రవరిలో ఇంకా ఎంత కాదన్నా ఈజీగా ఒక 50-60 గేదెలు వెళ్తాయి. సో అట్లనే మొన్న మనం నిజామాబాద్కి ఇచ్చిన గేదెలు కూడా సూపర్ సక్సెస్ అయినాయి. 20 గేదెలు ఇచ్చినామని చెప్పినాం కదా. ఆల్మోస్ట్ గేదెలన్నీ పూటకి 6 లీటర్లు తీస్తున్నాయండి. ఎండాకాలము ఓకే ఫైన్, చాలా మంచిగా తీస్తున్నట్లే మిల్కు. ఎవరైనా సరే 5 గేదెలు 10 గేదెలు కావాలంటే హర్యానాకి రావాల్సి ఉంటుందండి. మీరు ఇక్కడనే వచ్చి 2 రోజులుండి గేదెలు సెలెక్ట్ చేసుకోండి. అనుభవం ఉంటే ఇంకా చాలా మంచిది. సో మీరు ఈ బుల్ కూడా మనం కొనడం జరిగింది. చూడండి బుల్ ఎంత బ్రీడ్ ఉందో, అన్నయ్య వాళ్ళకి కొనడం జరిగింది. సో హైదరాబాద్లో కొనే గేదెలకి హర్యానాలో కొనే గేదెలకి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరు చెప్పరు. రేపటి నుంచి వీడియోలు పెడతా చూడండి, అన్నయ్య వాళ్ళు ఎట్లాంటి గేదెలు కొన్నారు, ఎంత రేట్లు పడ్డాయి అనేది. అట్లనే మన దగ్గర ఇంతకుముందు తీసుకున్న రైతుల అన్ని డైరీ ఫామ్లు, ఒక 100 డైరీ ఫాముల దాకా మనం పెట్టడం జరిగింది. సో వాళ్ళ వీడియోలన్నీ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటా. ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో ఎవరైనా కొత్తగా వచ్చుంటే పాత వీడియోలు కూడా అన్నీ చూడండి. ఒక డైరీ ఫామ్ ఎట్లా రన్ చేయాలా అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో 5 గేదెలు 10 గేదెలు కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. రేట్లు అయితే చెప్పినా కదా బ్రదర్. అట్లనే మనకి ఇప్పుడు నల్గొండ కూడా ఇంకో బండి వెళ్తుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.